నమస్తే. నేను మీ రమేష్. గోరారాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నుండి మనం ఆంగ్ల వ్యాకరణం, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం. అంతకంటే ముందు, గ్రామర్ నేర్చుకునే కంటే ముందు అసలు గ్రామర్ అంటే ఏమిటి? ఎందుకంటే చాలా మందికి ఆంగ్ల వ్యాకరణం అంటే భయమేస్తుంది. బెంబేలెత్తిపోతారు. చాలా భయపడతారు. కానీ వాస్తవానికి ఆంగ్ల వ్యాకరణం అంత కఠినం కాదు, అంత డిఫికల్ట్ కాదు. అది చాలా సులభం. అది ఎలా సులభమో నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. ఇక్కడ బోర్డు పైన నేను ఒక 3 డెఫినేషన్స్ రాశాను. గ్రామర్ అంటే ఏమిటి? ఈ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మన మాతృభాషలో వ్యాకరణం అంటే ఏమిటి సులభమైన రీతిలో చెప్తాను. అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో వ్యాకరణం అంటే ఇంత సులభమా? ఎస్, వ్యాకరణం అంటే అంతే సులభం. సో లెట్ స్టార్ట్ అమ్మా. వాట్ ఈస్ గ్రామర్? ఆంగ్ల వ్యాకరణం అంటే ఏమిటి? వాట్ ఈస్ గ్రామర్? వ్యాకరణం అంటే ఏమిటి? ఇక్కడ 3 డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. చూద్దాం ఏమున్నాయో డెఫినేషన్స్ అవి. దాని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్టడీ ఆర్ సైన్స్ ఆఫ్ రూల్స్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ words into sentences, syntax, and the forms of words morphology. ఇది ఒక డెఫినేషన్. ఈ డెఫినేషన్ ఉంది OALD, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఆఫ్ కరెంట్ ఇంగ్లీష్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిక్షనరీలోకెల్లా ఒక డిక్షనరీ ఆక్స్ఫర్డ్ వాళ్ళది. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? స్టడీ ఆర్ సైన్స్, చదువు లేదా శాస్త్రం. దేని శాస్త్రం? రూల్స్, నియమాలు. అంటే నియమాల శాస్త్రము, నియమాల చదువు. ఏ నియమాలు? ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సెంటెన్సెస్. అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సెంటెన్సెస్, పదాలని వాక్యాల్లో ఎలా సమకూరుస్తాము, అది చదివే శాస్త్రము, అది చెప్పే నియమాలు, రూల్స్, అదే గ్రామరు. మళ్ళీ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ మార్ఫాలజీ. అలాగే ఎలాగైతే మనము పదాల్ని ఉపయోగించి వాక్యాలను తయారు చేస్తామో అదే విధంగా అక్షరాల్ని ఉపయోగించి పదాలు తయారు చేస్తాం. దాన్నే మార్ఫాలజీ అంటారు. సో ఈ పదాలు ఎట్లా తయారైతాయి, వాక్యాలు ఎట్లా తయారైతాయి, ఇది చదవడమే గ్రామర్ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు చెప్తున్నారు. ఇక రెండో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ద స్టడీ ఆఫ్ ద క్లాసెస్ ఆఫ్ ద వర్డ్స్, దేర్ ఇన్ఫ్లెక్షన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ ఇన్ ద సెంటెన్స్, MWD. ఈ మెరియం వెబ్స్టర్ డిక్షనరీ, ఇది కూడా ప్రసిద్ధిగాంచిన డిక్షనరీలోకి ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీలో వాళ్ళు 2 A and B 2 డెఫినేషన్స్ దే హ్యావ్ గివెన్. వాళ్ళు ఇచ్చింది ఇక్కడ 2 డెఫినేషన్స్. ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు? ద స్టడీ. ఇక్కడ మళ్ళీ స్టడీ, వీళ్ళు ఆక్స్ఫర్డ్ లో స్టడీ అన్నారు, ఇక్కడ కూడా స్టడీ. ద స్టడీ ఆఫ్ ద క్లాసెస్ ఆఫ్ ద వర్డ్స్, క్లాసెస్ ఆఫ్ ద వర్డ్స్, పదాలు ఏవైతే ఉన్నాయో పదాల రకాల గురించిన శాస్త్రము లేదా చదువు. దేర్ ఇన్ఫ్లెక్షన్స్, అంటే పదాలు ఇన్ఫ్లెక్షన్స్, పదాలు ఎలా ఉపయోగిస్తామో ఎలా మారుతాయి. ఇన్ఫ్లెక్షన్ అంటే కొంచెం ఈ వర్డ్ కొత్తగా కనిపిస్తున్న పదరూప భేదము. అంటే కొన్ని పదాలు మారుతూ ఉంటాయి, పదాలు అక్షరాలు మారుతూ ఉంటాయి. నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మళ్ళీ తర్వాత ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటో. అలాగే సెంటెన్స్ లో ఆ పదాల యొక్క ఫంక్షన్స్ ఏంటి, సెంటెన్స్ లో పదాల యొక్క సంబంధం ఏంటి, ఇది నేర్పేదే గ్రామర్ అని MWD మెరియం వెబ్స్టర్ డిక్షనరీలో వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారమ్మా. ఏ. ఇక వాళ్ళ రెండవ డెఫినేషన్ ఏదో చూద్దాం. A study of what is to be preferred and what avoided in inflection. ఇన్ఫ్లెక్షన్ అదే ఇప్పుడు నేను చెప్పాను, పదరూప భేదము. పదాల్లో కొన్ని అక్షరాలు మారుతూ ఉంటాయి. ఒక పదాన్ని అంటే సర్వనామాలు మారినప్పుడు పదాలు మారుతూ ఉంటాయి. అయితే ఆ పదాల్లో వాట్ ఈస్ టు బి ప్రిఫర్డ్ అండ్ వాట్ అవాయిడెడ్, అంటే ఆ పదాల్లో ఏం వాడాలి, ఏం వాడకూడదు, ఇది నేర్పేదే గ్రామరు అని వాళ్ళ రెండవ డెఫినేషన్. వెల్, ఇక మూడవ డెఫినేషన్ చాలా ఈజీ అమ్మా. వీళ్ళు ఏమంటున్నారు మూడవ డెఫినేషన్ లో, జనరల్ డెఫినేషన్ ఇది, గ్రామర్ ఇస్ ద ఆర్ట్. వీళ్ళు ఏమన్నారు ఇక్కడ? గ్రామర్ ఇస్ ద ఆర్ట్. గ్రామర్ అంటే ఒక కళ, వ్యాకరణం అంటే ఒక కళ. ఏ కళ? విచ్ టీచర్స్ us ద రూల్స్ ఆఫ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ లాంగ్వేజ్ కరెక్ట్లీ. అది స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆ లాంగ్వేజ్ కరెక్ట్లీ, అదే గ్రామర్. మీరు ఒక భాషని తప్పులు లేకుండా మాట్లాడతారు, తప్పులు లేకుండా రాస్తారు, మీకు వ్యాకరణం వచ్చినట్లే. అదే గ్రామర్. ఏమంటారు ఇక్కడ? గ్రామర్ అంటే ఒక కళ. విచ్ టీచర్స్ us ద రూల్స్ ఆఫ్
స్పీకింగ్ అండ్ రైటింగ్ లాంగ్వేజ్ కరెక్ట్లీ. ఏ భాష అయినా పర్లేదు, ఆంగ్లమైనా పర్లేదు, తెలుగైనా పర్లేదు, ఇంకే భాష అయినా పర్లేదు. ఆ భాష తప్పులు లేకుండా రాయడం, మాట్లాడడం ఇలా నేర్పే కళనే వ్యాకరణం అంటారు అని ఇక్కడ మూడో డెఫినేషన్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 డెఫినేషన్స్ ఇక్కడ నేను రాశాను. అలా చూస్తూ పోతే ఆంగ్ల పండితులు ఆంగ్ల వ్యాకరణానికి చాలా డెఫినేషన్ చెప్పారమ్మా. అవన్నీ చదువుతూ కూర్చుంటే మనకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అర్థం కాదు మళ్ళీ. పోనీలే ఇంగ్లీష్ గ్రామర్ అనిపిస్తుంది. కాకపోతే అది సులభమే, కఠినం కాదు. సో, ఈ మూడింటి తర్వాత నేను చెప్పాను కదా, నేను మన మాతృభాషలో సులభంగా అసలు వ్యాకరణం అంటే ఏంటో చెప్తాను. ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఉంటారు, వెరీ స్మాల్ కిడ్స్, 6 మంత్స్, 8 మంత్స్, 10 మంత్స్, 1 ఇయర్. ఈ లోపు చిన్న పిల్లలు ఉంటారమ్మా. ఆ చిన్న పిల్లలు చూస్తే ముద్దేస్తారు. చిన్న చిన్న మాటలు చిన్న చిన్న పదాలు మాట్లాడతారు వాళ్ళు. అమ్మ, తాత, మామ ఇలాంటివి వాళ్ళు ఉచ్చరిస్తారు. వాళ్ళకి వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, పేరెంట్స్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు లేదా నైబర్స్ వీళ్ళందరూ మనకు గురువులే యాక్చువల్లీ. సో వీళ్ళు చెప్తా ఉంటారు పిల్లలకి, అమ్మ అని అమ్మ, పిల్లడు అమ్మ అంటారు చిన్నపిల్లలు, తాత అంటారు, మామ అంటారు. సపోజ్ ఆ పదాలు ఎప్పుడైతే తప్పు అంటారు వాళ్ళు ఒకప్పుడు, అప్పుడు మనం వాటిని సరి చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి పదాలు నేర్పుతుంటాం. మామ, మా ఒక అక్షరం, ఇంకో మా ఒక అక్షరం. ఈ రెండు అక్షరాలతో ఒక పదమైంది మామ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఏమంటున్నారు, ద ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ మార్ఫాలజీ. అదే గ్రామర్ అమ్మ. ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ మార్ఫాలజీ అంటే అక్షరాలతో మనం పదాలు ఎలా తయారు చేస్తాం. ఇప్పుడు మామ ఒక పదం తయారు చేస్తున్నాం, ఇక్కడ అదేనమ్మ గ్రామరు. గ్రామర్ అంటే ఇంకేదో కాదు, మనం చిన్న పిల్లలకి ఏ అక్షరాలు అయితే చెప్తామో, ఏ పదాలు చెప్తామో, ఏ వాక్యాలు చెప్తామో అదే వ్యాకరణం. కాకపోతే మనకు అర్థం కాదు, మనకు తెలియదు అదే వ్యాకరణం అని. కానీ విద్యార్థులారా, వ్యాకరణం అంటే భయపడకండి, ఇదే వ్యాకరణం. ఏదైతే మనము చిన్న పదాలు నేర్పుతాం పిల్లలకి, మామ, తాత, అమ్మ, అది మార్ఫాలజీ. అదే వర్డ్స్ ఎలా తయారు చేస్తాం. ఇక నెక్స్ట్, ఆ పాప ఎప్పుడైతే 1.5 years 2 years వస్తుందో అప్పుడు ఆ పాపకి చిన్న చిన్న సెంటెన్సెస్ మనం చెప్తాం అనమాట. అరే నాన్న ఇట్రారా, అరే కన్నా ఇట్రారా, అరే చిన్న ఇట్రారా, అరే నాన్న ఆ బాల్ తీసుకో. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు మనం ఆ పిల్లలకి నేర్పుతూ ఉంటాం. పిల్లలు కూడా, ఆ చిన్న పిల్లలు కూడా మనం చెప్పిన సెంటెన్స్ ఏదైతే ఉంటుందో, మనం చెప్పిన వాక్యం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు వాళ్ళు. మనం ఎలాగంటే అలాగే అంటారు వాళ్ళు. దాన్నే ఇక్కడ మనం సింటాక్స్ అంటే ఈ సెంటెన్సెస్ మనం చిన్నప్పటి నుంచి నేర్పుతాం, సింటాక్స్ చిన్నప్పటి నుంచి నేర్స్తాం. దాన్నే ఇక్కడ ఏమన్నాము, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సెంటెన్సెస్. అంటే పదాలని వాక్యాల్లో సమకూర్చడము. నానా ఇట్రారా, ఆ చిన్నపిల్లాడికి నాన్న అంటే మనం నౌను, ఇక్కడ నౌన్ అనమాట. నాన్న అంటే నౌను, నామవాచకము, సబ్జెక్ట్ గా యూజ్ చేస్తున్నాము. ఇటు రారా, ఇటు అంటే ఇంగ్లీష్ లో హియర్ అడ్వర్బ్ అంటారమ్మ, దానికి క్రియా విశేషణము. రా అది వర్బ్, క్రియ అనమాట అది. సో ఇవి నానా, ఇటు, రా, నానా, చిన్న బాల్తే, ఇవన్నీ మనం ఇవన్నీ మాట్లాడతాము. కాకపోతే వీటి ఫంక్షన్స్ ఏంటి మనకు తెలియదు. వ్యాకరణాన్ని మనం ఉపయోగిస్తున్నాము అంటే చిన్నపిల్లకి సెంటెన్స్ అయితే మనం నేర్పుతున్నామో అదే వ్యాకరణం. ఇక్కడ సెంటెన్స్ ఎలా తయారు చేసాం, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. చిన్న ఒక వర్డ్, ఇటు ఒక వర్డ్, రా ఒక వర్డ్. ఈ 3 words తో మనం ఏం చేసాం, ఒక సెంటెన్స్ తయారు చేసాం. అదేనమ్మా కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సెంటెన్సెస్. అంటే పదాలని వాక్యాల్లో ఎలా సమకూర్చాలి అది నేర్పేదే గ్రామర్. చిన్నప్పుడే నేర్పుతున్నాం మనము, కాకపోతే మనకు తెలియదు అదే గ్రామర్ అని. సో ఫ్రెండ్స్, గ్రామర్ చాలా సులభం. కాకపోతే ఆంగ్ల వ్యాకరణం మనకి ఎందుకు రాదు అంటే క్లియర్లీ అది మన మాతృభాష కాదు. ఇక వీళ్ళు ఇక్కడ ఏమంటారు, ఇంకా మళ్ళీ అంటే సెంటెన్స్ లో వాటి ఇన్ఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ పదాలని వాడాలి, ప్రిఫర్ ఏవి చేయాలి, అవాయిడ్ ఏవి చేయాలి, ఇన్ఫ్లెక్షన్ ఏంటి. ఇన్ఫ్లెక్షన్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. పద రూప భేదము. మనం మాట్లాడేటప్పుడు సర్వనామాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో అప్పుడు క్రియలో కొన్ని అక్షరాలు మారుతుంటాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తానమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వస్తాను, నేను వస్తాను. నేను అంటే ఫస్ట్ పర్సన్ సింగ్యులర్,
వస్తాను వర్బ్ ఐ కమ్. ఐ కమ్ ఒక సెంటెన్స్. ఈ ఇన్ఫ్లెక్షన్ చెప్తున్నాను ఇప్పుడు. నేను వస్తాను. ఎప్పుడైతే నేను వస్తాను అన్నామో అప్పుడు అతను అనుకున్నాం అనుకోండి మనము. అతను వస్తాను అనడు అనం మనం ఇక్కడ. అతను వస్తాడు. నేను ఎప్పుడైతే అన్నామో రావడం, వచ్చుట, ఈ క్రియల్లో నేను అన్నప్పుడు క్రియలో చివరిగా ను అనే అక్షరం వచ్చింది. అతను అని ఎప్పుడైతే మనం అన్నామో అప్పుడు క్రియలో చివరిగా డు అనే అక్షరం వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా సర్వనామం మారినప్పుడు ఎప్పుడైతే క్రియలో చివరి అక్షరాలు మారుతున్నాయో దాన్నే ఇన్ఫ్లెక్షన్ అంటామమ్మా. ఇన్ఫ్లెక్షన్ అంటే ఇంకేదో కాదు. ఇన్ఫ్లెక్షన్ అంటే ఈ క్రియలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ పదాల్లో ఏదో మార్పు వస్తుందో దాన్నే ఇన్ఫ్లెక్షన్ అంటాం. అదే వారు అన్నామనుకోండి, ప్లూరల్ దే, వారు వస్తారు అంటే ఈ క్రియలో చివరిగా రు వచ్చింది. ఆమె అనుకున్నాం అనుకోండి, ఆమె వస్తుంది, క్రియల చివరిగా ది వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ క్రియలో కానీ లేకపోతే ఇంకే పదాల్లో కానీ ఎప్పుడైతే ఆ పదాలు మారుతాయో, మనం మారుస్తామో దాన్ని ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తాను. ఈ ఇన్ఫ్లెక్షన్స్ మన తెలుగు భాషలో ఉన్నంత ఆంగ్లంలో లేవు, చాలా తక్కువనే ఆంగ్లంలో. పోలిస్తే ఆంగ్ల భాష కన్నా మన తెలుగు భాష చాలా కఠినం, ఆంగ్ల భాష చాలా సులభం. సో ఫ్రెండ్స్, ఇన్ఫ్లెక్షన్ అంటే భయపడకండి. ఇన్ఫ్లెక్షన్ అంటే కూడా చాలా సులభము. ఎలా మారుస్తాం అది నేను మన క్లాసుల్లో వివరంగా చెబుతాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రామర్ అంటే ఇంకేదో కాదు, మాట్లాడడం, రాయడం. అంటే మన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొందరు స్కూల్కి వెళ్ళారు, ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు అంటాం వాళ్ళకి, వారు మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు. దాని అర్థం వాళ్ళకి కూడా గ్రామర్ వచ్చు. సో ఇక్కడ మనం ఆంగ్ల గ్రామర్ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే అది మనకు రాదు. అందుకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. సో ఇదే విధంగా మనము నెక్స్ట్ గ్రామర్ టాపిక్స్ ఏవైతే నేర్చుకుంటున్నామో అవి సులభంగా నేర్చుకుందాం. ఇక్కడ ఆగుదాం మనము. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. లెట్స్ స్టాప్ హియర్. మన నెక్స్ట్ క్లాస్లో మనము ఆంగ్ల వ్యాకరణంలో ఫస్ట్ లెసన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈ లెసన్ మనము మన నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.